వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ క్యాబినెట్ విస్తరణ అనే చర్చ జరుగుతోంది. ఈసారి కొంత హీట్ పెరిగింది. ఎందుకు అంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు నిరంతరం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినా, అదర్వైజ్ ఇంకెవరు ఢిల్లీకి వెళ్ళినా, ఆఖరికి స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాహుల్ గాంధీతో భేటీ అయినా, బయటికి ఢిల్లీ వర్గాల నుంచి లేకుంటే ఏఐసిసిలో లేకుంటే గాంధీ భవన్లో జరిగే చర్చ ఏంటంటే క్యాబినెట్ విస్తరణ. మరి ఇప్పుడు ఈసారి కూడా గాంధీ భవన్ నుంచి వస్తున్నటువంటి సిగ్నల్స్ చూస్తే ఖచ్చితంగా హైకమాండ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ మరీ ముఖ్యంగా క్యాబినెట్ రీషఫుల్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఇది ఎంత మేరకు ఫ్రూట్ఫుల్గా జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషం దాకా, అంటే ఇవాళ ఉదయం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని వాళ్ళు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఎక్కడ కూడా మనకు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ అదే. ఇదిగా పొద్దున గవర్నర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ కుటుంబం అంతా బయలుదేరే టైంలో కూడా క్యాన్సిల్ అయిపోయే సందర్భాలు ఉంటాయి. మీరు అందుబాటులో ఉండండి, క్యాబినెట్ మీరు ప్రమాణ స్వీకారం చేయాలని చెప్తున్నటువంటి సందర్భాల్లో మధ్యలో ఆగిపోయినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని స్పెక్యులేషన్స్గా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొంత బలమైనటువంటి సోర్స్ నుంచే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఏదైతే క్యాబినెట్లో 2 ఖాళీలు ఉన్నాయో ఆ 2 ఖాళీలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అన్న ఒక చర్చ, డెసిషన్కి అయితే హైకమాండ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, కర్ణాటకలో జరిగినటువంటి రీషఫుల్ నేపథ్యంలో తెలంగాణలో కూడా చెయ్యాలి అని. ఎందుకు అంటే ఇక్కడ ఒక చాలా అధిష్టానం గత కొంతకాలంగా తెలంగాణలో గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె చేసినటువంటి యొక్క ఫీడ్బ్యాక్ అనాలా, ఆ ఫీడ్బ్యాక్ను కూడా అధిష్టానం చాలా క్లియర్గా కొంత దాని మీద వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక 10 రోజుల్లోనే ఒక విస్తరణకు సంబంధించి ఒక ఫైనల్ అంశం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం రాజకీయ వర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతూ ఉంది. అయితే వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కి సంబంధించి ఆ క్యాబినెట్లో ఇప్పటికీ కూడా 2 మంత్రి బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి ఖాతాలో ఆ బెర్తులు పడతాయనేది హాట్ టాపిక్. ఎందుకంటే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, 12-14 మంది లిస్టు, పెద్ద ఎత్తున లిస్టు ఉంది. అంటే పోటీ చాలా తీవ్రంగా ఉంది. మరి ఇంత తీవ్రమైనటువంటి పోటీలో కేవలం 2 పోస్టులకు సంబంధించినటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. మరి పార్టీలో అసంతృప్తి వర్గం ఉంది, సామాజిక సమీకరణాలు కలవాలి, అట్లాగే లీడర్షిప్కి సంబంధించినటువంటి కంట్రోల్ వచ్చినట్టుగా ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. సో ఈ మూడిటికి మధ్య ఏదైతే పవర్ గేమ్ అని అనుకోవాలో, ఈ మూడిటికి మధ్య జరిగే ఒక బిగ్ డెసిషన్ ఇది. సో ఇది ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటంటే కేవలం కొత్త మంత్రులను మాత్రమే తీసుకోవడం కాదు, ప్రస్తుతం మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో కూడా భారీగా మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఇన్సైడ్గా టాక్ అయితే నడుస్తుంది. కాబట్టి ఒకరిద్దరిని జరిపి వాళ్ళకు రీషఫుల్ చేసి కొత్త 2 మంత్రి పదవులు నింపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి ఇప్పుడు ఎవరి పవర్ ఏంటో, ఎవరు సైడ్ అయిపోతారు అనేది స్పష్టంగా ఈ యొక్క డెసిషన్, ఈ మూవ్లో అర్థమైపోతుంది. పొలిటికల్ మూవ్లో అటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి గతంలో కూడా ఒకరిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారన్న ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఇప్పుడైతే పరిస్థితి చూస్తే ఖచ్చితంగా హైకమాండ్ అంత రిస్క్ తీసుకుంటుందా అన్న ప్రశ్న కూడా లేకపోలేదు సుమా. ఎందుకంటే కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయాల రాజీనామాల పరంపర. కాబట్టి ఖచ్చితంగా కొంత సమతుల్యత పాటిస్తూనే ఖచ్చితంగా రీషఫుల్ జరిగే అవకాశం ఉందనే ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి కర్ణాటక క్యాబినెట్ విస్తరణ పూర్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదకి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వేసే ఎలక్షన్ క్యాబినెట్ కాబట్టి మంత్రి పదవుల కోసం ఖచ్చితంగా లాబింగ్ చేసుకునే వాళ్ళు గత కొంతకాలంగా లాబింగ్ చేసుకుంటూనే ఉన్నారు. లాబింగ్ కూడా పీక్స్కి పోయిందని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి 2 మంత్రి పదవులు కూడా ఒకటి ఎస్టీ సామాజిక వర్గానికి, 2 రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఇప్పటికే ఒక ప్రతిపాదనతో హైకమాండ్ ఏకీభవించినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన మంత్రి పదవి రావాల్సిందే అన్నట్టుగా ఇప్పటిదాకా బిల్డ్ చేసినటువంటి ప్రెషర్ వర్కౌట్ అయ్యేట్టుగా కనిపిస్తోంది. పబ్లిక్లో కూడా కొంత ఆయనకే ఇవ్వకపోతే పబ్లిక్ ఏం న్యాయం జరుగుతుందన్న అసంతృప్తి స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. అంటే పార్టీ లోపల కూడా ఎంతో ఒత్తిడి ఉందనే స్పష్టంగా సిగ్నల్ కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అధిష్టానమే డైరెక్ట్గా ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోలేకపోతే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. గాంధీ భవన్లో ఉన్నటువంటి క్యాడరు లీడర్లతో కూడా ఇదే చర్చ. అరే అంత కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, మీనాక్షి నటరాజన్ వాళ్ళు, ఆనాడున్నటువంటి మాణిక్రావు ఠాకరే ఇంత స్థాయిలో ఆ రోజు పెద్ద ఎత్తున వేవ్ తీసుకురాగలిగినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారినే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు అంటే ఇక సామాన్య కార్యకర్తకో సామాన్య లీడర్షిప్కు ఏం న్యాయం జరుగుతుంది అనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తుంది ఇవాళ. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలను ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని ఈసారి ఖచ్చితంగా ఎస్టీలకి రెడ్డి సామాజిక వర్గాలకే ప్రాధాన్యతతోటి ఆ 2 ఖాళీలను కూడా నింపాలని అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఖాయంగా కనిపిస్తోంది. అటువంటి అంచనాలు అయితే బయటికి వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్త చర్చ. ఇప్పటిదాకా ఉన్నటువంటి 12-14 మంది లిస్టు పక్కన పెడితే ఎస్టీ కోటాలో రెడ్డి కోటాలో ఎవరెవరు, ఎందుకంటే ఎస్టీ కోటాలో కాంపిటీషన్ ఉంది, రెడ్డి కోటాలో కూడా కాంపిటీషన్ ఉంది. ఎస్సీ కోటాలో కనుక చూసుకుంటే ఎవరెవరి మధ్య బలంగా పేర్లు చర్చకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా ఎస్టీ కోటాలో రామచంద్రు నాయక్, అట్లాగే రామచంద్రు నాయక్తో పాటుగా బాలు నాయక్, ఈ 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఛాన్స్ ఉంటే ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కాగా వస్తుంది, బాలు నాయక్ కానీ రామచంద్రు నాయక్ కానీ. ఈ 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ 2 పేర్లలో ఖచ్చితంగా ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గం. సరే, ఈ రెడ్డి సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది, హై వోల్టేజ్ తలపిస్తుంది రాజకీయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా గుర్తింపు ఉంది కాబట్టి చాలా మంది రెడ్లు పోటీ పడుతున్నారు. కానీ ఎవరు పోటీ పడినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే హామీ ఇచ్చింది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున నెగిటివ్ నోటేషన్లో వెళ్ళిపోయింది తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఉంది. ఆర్ అదర్వైజ్ ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కనుక ఈ విధంగా నమ్మక ద్రోహం చేస్తే భవిష్యత్తులో చాలా సీరియస్ పరిణామాలు దారితీసే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా అర్థం చేసుకుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి లేకుంటే పిసిసి చీఫ్కి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీనాక్షి నటరాజన్ గారు ఆల్రెడీ ఇప్పటికీ ఇన్పుట్స్ ఇచ్చేశారు, అక్కడ ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ వెళ్ళిపోయినాయి. కాబట్టి చాలా సీరియస్గానే అధిష్టానం వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే, మనం ఎట్లాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఫిక్స్ అని తెలుస్తోంది కాబట్టి ఇక నెక్స్ట్ కాంపిటీషన్లు ఎవరున్నారు రెడ్డి సామాజిక వర్గంలో అంటే చాలా పేర్లు ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి గారి పేరుంది. ఎందుకంటే ఈయన కూడా గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి రాలేదని ఒక గుర్రుగా ఉన్నారు. ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్ అని స్పష్టంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయాలా, నాకు కూడా రావాలని ఒక ఉంది. ఇక అట్లాగే సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఆయన ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్లోనే ఉన్నారు కాబట్టి పెద్దగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయదు. ఇక అట్లాగే పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి, మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ అయితే పక్కాగా ఉంది. ఇక నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గానే తెలుస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళలో కూడా మళ్ళీ ఎవరికన్నా ఇవ్వాలి అని కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫిక్స్ అయితే రీషఫుల్లో ఎవరన్నా మంత్రి పదవులు అటు ఇటుగా మార్చేమన్నా ఏం చేస్తారు అనేది ఫైనల్ లిస్ట్లో ఒక సస్పెన్స్గానే మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రస్తుత క్యాబినెట్లో ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం, లోకల్ లీడర్ల అసంతృప్తి పెరుగుతూ ఉండడం. సో ఈసారి ఖచ్చితంగా ఆ జిల్లాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందనే ఒత్తిడి కూడా హైకమాండ్ మీద ఉంది. మరి ఎట్లా దీన్ని డీల్ చేస్తారు? ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే కనుక రామ్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిలో ఒకరికి కూడా మంత్రి పదవి అవకాశాలు దక్కే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి అధిష్టానం ఎట్లా దీన్ని కూర్పు చేస్తుంది అనేది చూడాలి. మొత్తానికి ఈ క్యాబినెట్ విస్తరణ కేవలం పోస్టుల పంచాయతీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీగా ఇంటర్నల్గా ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఒక సమీకరణాల పవర్ అనేది ఈ యొక్క టెస్ట్ లాంటిది, ఒక లిట్మస్ టెస్ట్ అంటారు, ఒక అగ్ని పరీక్ష లాంటిది కాంగ్రెస్ పార్టీకి. అంటే ఎవరు ఎదుగుతారు, ఎవరు వెనుకబడతారు, ఎవరి మాటకు విలువ ఉంటుంది అన్నది ఈ విస్తరణతో స్పష్టంగా క్లారిటీ అర్థమైపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదంటే కనుక అధిష్టానమే
రేవంత్ రెడ్డి గారి మీద కొంత లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మాట ఇచ్చాం కాబట్టి నిలుపుకోవాల్సిందే అని మాట నెగ్గుతుందా, హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందా, రాబోయే రాజకీయ సమీకరణాలపైన ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకునే డెసిషన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రాజకీయమే మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఒకసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఓపికతో ఉన్నారు, ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి హోప్ తోటి ఉన్నారు. కానీ ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తితోటి వీళ్ళు బ్లాస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ పవర్ గేమ్లో అదృష్టం ఎవరిని వరిస్తుంది, మంత్రి పదవి ఎవరి ఖాతాలో పడబోతుంది, మీరు కూడా మే ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.